మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు 22 అధ్యాయము 28 వచనము. దేవునికి మహిమకరముగా యోచించినప్పుడు, మంచిని తలపెట్టినప్పుడు ఆయన దానిని సఫలపరుస్తాడు. నీతిమంతుల ఆలోచన ఎరిగిన దేవుడు నిత్యము వారి హృదయ వాంఛను తీర్చును. నీ యోచన మంచిదై ఉండాలి, ఎదుటి వ్యక్తికి మేలుకరంగా ఉండాలి. దేవుని చిత్తానుసారముగా అడగాలి. నీ యోచన స్వార్థపూరితమైనది కానట్లయితే దేవుడు నీకు తోడునిస్తాడు. నీ ఆలోచనను నెరవేరుస్తాడు, దానిని సఫలపరుస్తాడు. సొలొమోను రాజు, నాకు జ్ఞానము కావాలి అని దేవుని యొద్ద వరమడిగాడు. దేవుడు ఆయనకు జ్ఞానముతో పాటు సర్వ సంపదలను ఇచ్చాడు. నీకు జ్ఞానము దయచేసేవాడు దేవుడే. ఆయనను అడిగి పొందుకొనుము. దేవుని స్తుతించి ఘనపరచుము. దేవుడు నీ ప్రతి యోచనను సఫలపర్చి స్థిరపర్చి నిన్ను దీవించునుగాక. ఆమేన్.